హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెన్స్ స్టడీ సర్కిల్ ఆన్లైన్. నేను మీ ఉబ్బు రమేష్. ఈరోజు ఈ సెషన్లో భారతదేశంలో అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము. మరి ఇందులో భాగంగా మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే, అసలు ఈ రిజర్వేషన్స్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ దిస్ టాపిక్ ప్రజెంట్లీ, అంటే సందర్భం ఏంటి, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, అదేవిధంగా రిజర్వేషన్స్ ఏ అంశాలలో భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు, రిజర్వేషన్స్ పొందుతున్నటువంటి వర్గాలు ఏమిటి, భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్కి సంబంధించి పొందుపరచబడ్డ అంశాలేంటి, రిజర్వేషన్కి సంబంధించి భారత రాజ్యాంగానికి చేయబడ్డ రాజ్యాంగ సవరణలేంటి, మరి రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి అంశం కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ వివిధ సందర్భాలలో వివిధ కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులేంటి, దీంతోపాటు రాజ్యాంగ హోదా కలిగినటువంటి వివిధ ముఖ్యమైనటువంటి కమిషన్స్, రాజ్యాంగ హోదా కలిగినటువంటి కమిషన్స్ ఏంటి, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాజ్యాంగ హోదా కలిగిన కమిషన్లు ఏమిటి అనేది ఇంకో టాపిక్గా ఉంటుంది. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు ఇతర ఎగ్జామ్స్, ఇతర పోటీ పరీక్షలు దేనికైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైనా సరే ఈ టాపిక్ అనేది ప్రస్తుతం చాలా ముఖ్యమైన టాపిక్, చాలా బర్నింగ్ టాపిక్ అన్నమాట. దీని నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ గురించి మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ముందుగా అసలు ఈ సందర్భం ఏంటి, ఇక్కడ మనం రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇటీవల ఒక 2 days బ్యాక్, అంటే ఎప్పుడంటే ఈ 2021 మే 5న భారత సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మరి 5 జడ్జీల ధర్మాసనం, 5 జడ్జీల ధర్మాసనం మరి ధర్మాసనానికి నేతృత్వం వహించినటువంటి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ 5 జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిస్తూ ఆ తీర్పులో అనేక అంశాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ 1, మహారాష్ట్రలో మరాఠాలకు అందించినటువంటి రిజర్వేషన్లను కొట్టివేసింది. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తూ వారికి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. దీనిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 1992లో ఇందిరా సహాని కేసులో వచ్చినటువంటి తీర్పుని మరొక్కసారి గుర్తు చేస్తూ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్స్ అనేటివి గరిష్టంగా 50% ఉండాలి, 50% దాటకూడదనే అంశాన్ని కూడా మరొకసారి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటుగా 2018 ఆగస్టులో భారత పార్లమెంటు భారత రాజ్యాంగానికి 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ముఖ్యంగా 2 ముఖ్యమైన ఆర్టికల్స్ చేర్చారు. అది ఆర్టికల్ 338B, అదేవిధంగా ఆర్టికల్ 342A. ఓవరాల్గా వీటి యొక్క సారాంశం ఏంటంటే, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇస్తూ ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేయబడడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఈ వెనుకబడిన తరగతులు అంటే ఎవరు, వారికి సంబంధించినటువంటి జాబితాని కేవలం పార్లమెంటు మాత్రమే తయారు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయకూడదు అని చెప్తూ, పార్లమెంటుకు మాత్రమే ఈ విషయంలో అధికారం ఉందని చెప్తూ భారత ప్రభుత్వాన్ని లేటెస్ట్ ఈ వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ యొక్క 2021 మే 5న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలనాత్మకమైన తీర్పు, చారిత్రాత్మకమైన తీర్పుగా మనం చెప్పవచ్చు ఇక్కడ దీని. ఈ తీర్పు దేశంలో అటు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా
రిజర్వేషన్లని 50% కంటే ఎక్కువగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైన రాష్ట్రాలు కొన్ని తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, మేఘాలయ లాంటి రాష్ట్రాలు రిజర్వేషన్స్ 50% దాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్స్ కాదని ఇంకా వాటికంటే ఎక్కువ దాటి ఈ రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ అమలు చేయబడుతున్నాయి. కాబట్టి మరి వీటి యొక్క రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడిపోయినటువంటి సందర్భం ఇది. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఈరోజు డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మనకి బర్నింగ్ టాపిక్గానే ఉంటుంది. వీటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలేంటి, రాజ్యాంగంలో ఒరిజినల్ రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారు, మరి తర్వాత రాజ్యాంగంలో చేయబడేటువంటి సవరణలు ఏంటి, ఈ సవరణలని కోర్టులలో ఛాలెంజ్ చేసినప్పుడు వివిధ సందర్భాలలో హైకోర్టులు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైన తీర్పులేంటి, ఆ తీర్పుల యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొకసారి చెప్తున్నాను, ఇవి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక్కరే కాదు, సామాన్య వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేది అవసరం. కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి నేను ఈ టాపిక్ చెప్పిన తర్వాత, మన ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత భారతదేశంలో అమలు చేయబడుతున్న రిజర్వేషన్స్ గురించి మీకు కంప్లీట్గా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఓపికగా వినండి, శ్రద్ధగా వినండి, ఈ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో మనం ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశంలో అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్స్ ఏ అంశాలలో ఈ రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారంటే మనకి ఏ అంశాలు ఉన్నాయి. నెంబర్ 1కి విద్యా సంస్థలలో సీట్లు, విద్యా సంస్థలలో సీట్ల విషయంలో, విద్యా సంస్థలలో మరి సీట్ల విషయంలో రిజర్వేషన్స్ అనేటివి అమలు చేయబడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అనేటివి అమలులో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్స్ అంటే పదోన్నతులు, ప్రమోషన్స్లలో కూడా ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి అమలులో ఉన్నాయి భారతదేశంలో. మరి ఈ రిజర్వేషన్స్ భారతదేశంలో ఏ ఏ వర్గాలకి అమలులో ఉన్నాయి అంటే ఏ సామాజిక వర్గాలు రిజర్వేషన్స్ని పొందుతున్నాయి అని అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గం, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గం, అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేదా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వర్గం, ఇటీవల కాలంలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వర్గం. ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతదేశంలో పొందుపరచబడ్డ అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్. ఎస్సీలను తీసుకుంటే ఇక్కడ ఎస్సీలకి 15% రిజర్వేషను అమల్లో ఉన్నది. ఎస్టీలు 7.5% రిజర్వేషన్ ఇక్కడ అమల్లో ఉన్నది. ఓబీసీలకి 27% రిజర్వేషను అమల్లో ఉన్నది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి 10% రిజర్వేషన్ని 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చి 2019 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఓవరాల్గా తీసుకుంటే మొత్తం టోటల్గా మనకు ఇక్కడ 59.5% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాస్తవానికి 2019 కంటే ముందు అంటే ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా గుర్తించి, సో వాటిలో మరి సంవత్సరానికి కుటుంబ ఆదాయం ఇంత లోపు ఉంటే వాళ్ళని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా గుర్తించి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి కూడా 10% రిజర్వేషన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికోసం 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, రాజ్యాంగానికి సవరణ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మరి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ పొందాలంటే, ఆ రిజర్వేషన్స్ పొందాలంటే ఒక ఫ్యామిలీకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ పొందాలంటే కూడా మరి ఫ్యామిలీకి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఓకేనా, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ముందు చూద్దాం. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారానే 59.5% రిజర్వేషన్స్ అనేటివి
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. దాంతోపాటుగా ఇటీవల ఓకేనా కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో మహారాష్ట్ర 2018లో గైక్వాడ్ కమిషన్ సూచనలతోటి మహారాష్ట్ర ఈ మరాఠా కమ్యూనిటీ వర్గాన్ని బీసీ వర్గంగా గుర్తించి వాళ్ళకి 16% రిజర్వేషన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అందించింది. అండ్ అంతకంటే ముందు మహారాష్ట్రలో 52% రిజర్వేషన్ అమల్లో ఉండేది. ఈ మరాఠాలని బీసీలుగా గుర్తించి 16% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహారాష్ట్రలో రిజర్వేషన్ మొత్తం 68%కి చేరింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే కూడా తెలంగాణలో 2017 కంటే ముందు 49.5% రిజర్వేషన్ అమల్లో ఉండేది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల యొక్క రిజర్వేషన్స్ పెంచేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 62% రిజర్వేషన్స్ అనేటివి అమల్లోకి ఉండాలంటే కాన్సెప్టు రావడం జరిగింది. కోర్స్ ఈ అంశం కోర్టులో ఉన్నదనే విషయం కూడా ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఈ రకంగా గుజరాత్ అదేవిధంగా మేఘాలయ లాంటి రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్స్ అనేటివి కేంద్రం ద్వారా అమలు చేయబడుతున్న రిజర్వేషన్స్ కంటే ఎక్కువ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఇంట్రెస్ట్ తోటి అమలు చేస్తున్నటువంటి సందర్భాలని మనం ఇక్కడ గమనించాలి. రీజన్స్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఈ ఓబీసీ కమ్యూనిటీ వర్గం అంటే ఓబీసీ ఈ బీసీ వర్గం ఏదైతే ఉందో వీరి యొక్క పాపులేషను మొత్తం జనాభాలో వీరి యొక్క జనాభా 50% కంటే ఎక్కువగా ఉన్నది. కానీ వాస్తవంగా వీళ్ళకి 27% మాత్రమే రిజర్వేషన్ అందిస్తున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి. సరే జనాభా ఎంతైతే ఉందో అంత మొత్తం రిజర్వేషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కనీసం ఈ 27%లో కొంతనన్నా పెంచాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాలు రిజర్వేషన్స్ అనేటివి ఈ బీసీలకి మేజర్గా పెంచినాయి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 27% ఉన్న బీసీ రిజర్వేషన్ని 37% పెంచడం జరిగింది, 10% పెంచడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఎస్టీల రిజర్వేషన్ 7.5% నుంచి 10%కి పెంచుతున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించడం జరిగింది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ 62%కి పెంచబడినట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇక్కడ. ఓకే. సో ఈ రకంగా కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ రిజర్వేషన్స్తో పాటుగా కొన్ని వర్గాలకి అదనంగా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ రిజర్వేషన్స్ అనేటివి కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలకి, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలకి, ఓకేనా, ఓబీసీలకి ఇలా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా 50% కంటే ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు చేయబడతా ఉంది. కానీ నిన్న అంటే 2021 మే 5న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్నటువంటి ఈ అదనపు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, నెంబర్ 1, రిజర్వేషన్స్ మొత్తం కలిపి 50% కంటే ఎక్కువగా దాటరాదు. ఒకవేళ దాటితే దానికి ఎక్సెప్షనల్ కండిషన్స్, ఓకే, మరి దానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చూపించాలి. ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఏంటివి, ఆ వర్గము సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలతో రావాల్సి ఉంటుంది. ఈ స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఎక్సెప్షన్ కేసుగా మినహాయింపుగా గుర్తించి కొన్ని కేసులలో రిజర్వేషన్స్ 50% పెంచవచ్చు. కానీ ఈ సామాజిక విద్యాపరంగా వెనుకబడి లేనప్పుడు దాన్ని కారణంగా చూపి రిజర్వేషన్స్ పెంచితే అది 50% దాటితే అది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఉన్నటువంటి 5 జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎట్ ద సేమ్ టైం దీనికి బలం చేకూరుస్తూ వాస్తవానికి 1992లోనే ఇందిరా సహాని కేసులో ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనినే ఇక్కడ మండల్ తీర్పు అని చెప్పేసి అంటారు. భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఈ మండల్ తీర్పు అనేది కూడా వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ అని చెప్తాం. ఇక్కడ ల్యాండ్ మార్క్ తీర్పుగా మండల్ తీర్పుని చెప్తాం. ఇందులో ఇందిరా రకరకాల అంశాలు ఆ తీర్పులో రావడం జరిగింది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కొంచెం ఒక 5-10 నిమిషాల్లో వాటి గురించి డీటెయిల్గా చూస్తాం. రైట్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా
దేశంలో రిజర్వేషన్స్ పొందుతున్నటువంటి వర్గాలు ఇక్కడ ఎస్సీ వర్గం, ఎస్టీ వర్గం, ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వర్గం, అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వర్గం. కోర్స్ మరి ఓబీసీకి ఈబీసీకి మధ్య ఉన్న తేడా ఏంటి అవన్నీ కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం ఇది అయిపోగానే. సో దీనికి సంబంధించి ఒక ఐడియా కలిగి ఉన్నాం మనం. ఈ తర్వాత ఈ రిజర్వేషన్స్కి సంబంధించి భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి అంశాలు ఏమిటి అనేది మనకు క్లియర్ కట్గా ఐడియా ఉండాలి. మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశాలంటే మనకు బాగా అర్థంగా మరి ఐడియా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటంటే, నెంబర్ 1 ఆర్టికల్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 14వ ఆర్టికల్, 15వ ఆర్టికల్, 16వ ఆర్టికల్. వాటి ముందు ముఖ్యంగా ఈ 3 ఆర్టికల్స్ గురించి ముందుగా మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక ఐడియా ఉండాలి. ఓకే, దాంతోపాటుగా ఇంకా సబ్ ఆర్టికల్స్ కనుక వెళ్తే అందులో ముఖ్యంగా ఆర్టికల్స్ 14, ఓకేనా, 14 మరి ఆర్టికల్స్ 14 సమానత్వం సూచిస్తూ ఉంటుంది. ఇకపోతే 15(4) ఆర్టికల్ 15(4), అదేవిధంగా 15(5), ఓకే, 15(6) ఆర్టికల్స్ గురించి, అదేవిధంగా 16(4) ఆర్టికల్, 16(4)(a) ఆర్టికల్, అదేవిధంగా 16(6) ఆర్టికల్స్ గురించి మనకు డీటెయిల్గా ఐడియా ఉండాలి. వీటితో పాటుగా ఇంకా ఏమైనా ఐడియా కలిగి ఉండాలంటే ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, ఆర్టికల్ 342 క్యాపిటల్ ఏ, వీటి గురించి కూడా మనకు ఐడియా కలిగి ఉండాలి. వీటితో పాటుగా ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 46 గురించి ఐడియా కలిగి ఉండాలి. అంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఎందుకు తీసుకువచ్చారు అని మనకు ఒక ఐడియా రావాలంటే ముందు ఈ ఆర్టికల్స్ గురించి మనం ఒక స్పష్టమైనటువంటి అవగాహన, అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి అని ఇక మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. మరి సరే, వాటి గురించి మనం డీటెయిల్గా చూద్దాము. ఇకపోతే మరి రాజ్యాంగంలో ఒరిజినల్గా పొందుపరచబడేటువంటి ఆర్టికల్స్ ఏంటి, వివిధ సవరణలు చేసి రిజర్వేషన్స్ కోసం తీసుకురాబడినటువంటి నూతన ఆర్టికల్స్ ఏంటి. ఇందులో ముఖ్యంగా మళ్ళీ తీసుకుంటే ఆర్టికల్ 338, ఆర్టికల్ 338 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 338 క్యాపిటల్ బి, ఆర్టికల్ 342 క్యాపిటల్ ఏ. ఇవి కూడా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ముఖ్యంగా కమిషన్స్, ఓకేనా, రాజ్యాంగ హోదా కలిగినటువంటి కమిషన్స్ అని మనం ఇక్కడ చెప్తా ఉన్నాము. ఈ కమిషన్స్కి సంబంధించి ఈ ఆర్టికల్స్కు సంబంధం ఉంటుంది, వాటి గురించి మనం చూస్తాం. ఓకే, సో మరి వివిధ సందర్భాల్లో రిజర్వేషన్స్ ఉద్దేశించి రిజర్వేషన్స్ కాపాడడం కోసం, రిజర్వేషన్లు అందించడం కోసం మరి ప్రభుత్వాలు రిజర్వేషన్స్ అందించాలనే ప్రయత్నం చేసినప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులు కొన్నిసార్లు రిజర్వేషన్స్ని సపోర్ట్ చేస్తూ, మరికొన్నిసార్లు దానికి సంబంధించిన సూచనలు చేస్తూ ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే రిజర్వేషన్ వ్యవస్థ పైన వివిధ సందర్భాల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ తీర్పులు ఏంటి, ఆ తీర్పుకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా రాజ్యాంగ హోదా కలిగినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ఈ 3 కమిషన్లు మాత్రమే రాజ్యాంగంలో రాజ్యాంగ హోదా కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ కమిషన్ ఏర్పడితే ఆర్టికల్ 338 క్యాపిటల్ ఏ ప్రకారం ఎస్టీ కమిషన్ ఏర్పడుతుంది. ఆర్టికల్ 338 క్యాపిటల్ బి ప్రకారం మరి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఏర్పడుతూ ఉంది. వీటితో పాటుగా మనకు ఈ ఆర్టికల్స్కి మరి ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ 340, 341, 342, 342 క్యాపిటల్ ఏ, ఈ ఆర్టికల్స్ వీటికి సంబంధించినటువంటి లింకప్ ఏందనేది మనం ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యొక్క సందర్భంగా మనం ఇప్పుడు డీటెయిల్గా రిజర్వేషన్స్ వ్యవస్థ గురించి అర్థం చేసుకుందాం. సో ముందుగానే చెప్పినట్టుగా
భారత రాజ్యాంగంలో ఒరిజినల్గా పొందుపరచబడినటువంటి ఆర్టికల్స్, రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా ఆర్టికల్ 14వ ఆర్టికల్, అదేవిధంగా ఆర్టికల్ 15వ ఆర్టికల్, అదేవిధంగా ఆర్టికల్ 16వ ఆర్టికల్, అదేవిధంగా ఆర్టికల్ 46 46వ ఆర్టికల్, అదేవిధంగా ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ఇవన్నీ కూడా ఒరిజినల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. ఇక 2019లో ఆర్టికల్ 342A కూడా వచ్చింది. వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఆర్టికల్స్ గురించి మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో 14వ ఆర్టికల్ ప్రకారము ఏం చెప్తుందంటే సమానత్వం. ఓకేనా, ప్రాథమిక హక్కులు చూపిస్తూ ఉంది. 14, 15, 16 3 కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి ఆర్టికల్స్. సో 14వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చట్ట సమానత్వం. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ సమానమైన రక్షణను కల్పిస్తుందని చెప్తూ చట్ట సమానత్వాన్ని పొందుపరిచే ఆర్టికల్ ఇక్కడ 14వ ఆర్టికల్. అదేవిధంగా 15వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వివక్షత. కొన్ని అంశాల ఆధారంగా ఎవరిపైన అంశాల ఆధారంగా ఎవరిపైన వివక్షత చూపరాదు అని ఈ యొక్క 15వ ఆర్టికల్ చెప్తుంది. ముఖ్యంగా ఏంటిదా వివక్షత అంటే ఏ అంశాల ఆధారంగా అంటే జాతి, కులం, మతం, అదేవిధంగా లింగం, అదేవిధంగా నివాస ప్రాంతం లాంటి అంశాల ఆధారంగా ఎవరిపైన వివక్షత చూపరాదు. అందరినీ సమానంగానే చూడాలి, వివక్షత చూపరాదు వీటి ఆధారంగా అనేది ఇక్కడ 15th ఆర్టికల్ చెప్తూ ఉంటుంది. ఇక 16వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అందరికీ సమాన అవకాశాలు, వివక్షత లేకుండా అందరికీ సమాన అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ సమాన అవకాశాలు అందేటట్లు చూడాలి, అందరికీ సమాన అవకాశాలు అందుబాటులో ఉంటాయని చెప్తూ ఈ యొక్క 3 ఆర్టికల్ చెప్తా ఉన్నాయి. మరి చట్ట సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానులే అని 14th ఆర్టికల్ చెప్తూ ఉంటుంది. మరి 15వ ఆర్టికల్ కొన్ని అంశాల ఆధారంగా ఎవరిపైనా వివక్షత చూపరాదని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా 16వ ఆర్టికల్ దేశంలో ఉన్న పౌరులందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని 16వ ఆర్టికల్ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటే ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ 46వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే దేశంలో సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా ఈ 2 అంశాలు మాత్రమే, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అంటాడు. సామాజికంగా ప్రజలుంటారు, వర్గాలు. ఈ వెనుకబడిన వర్గాల ప్రయోజనం కోసం మరి రాజ్యం అనేది ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 46వ ఆర్టికల్ చెప్తూ ఉంటుంది ఇక్కడ. సో మనకు తెలిసి ఇక్కడ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి అంశాలు అనేటివి ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే కోర్టుల ద్వారా అమలు చేసేటటువంటి అవకాశం ఇక్కడ ప్రాథమిక హక్కుల విషయంలో ఉంటుంది. అదే ఆదేశిక సూత్రాల విషయంలో అయితే రాజ్యం యొక్క మరి వివక్షత అంటే వారి యొక్క విచక్షణ జ్ఞానం పైన ఆధారపడి వాళ్ళు అమలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు ప్రభుత్వం, లేదంటే వాటిని ఆపవచ్చు. కంపల్సరీ ప్రభుత్వం వీటిని అమలు చేయాలని మరి గ్యారంటీ ఏముండదు ఇక్కడ ఆదేశిక సూత్రాల విషయంలో. కానీ ప్రాథమిక సూత్రాల విషయంలో ప్రభుత్వాలు కనుక అమలు చేయకపోతే మరి పౌరులు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మరి ప్రభుత్వాలకి ఆదేశాలు ఇప్పించవచ్చు అమలు చేయాలని చెప్తూ. సో ఇవి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. అదేవిధంగా ఆర్టికల్ 340 ప్రకారం ఏం చెప్తుందంటే దేశంలో ఏదైనా ఒక వర్గం సామాజికంగా 2 అంశాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా 2 అంశాలు మాత్రమే, సోషల్లీ మరియు ఎడ్యుకేషనల్లీ. ఏదైనా ఒక వర్గం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నదని రాష్ట్రపతి కనుక భావిస్తే ఆ వర్గానికి సంబంధించినటువంటి వివరాలను అంటే దర్యాప్తు చేసి ఆ వివరాలను అందించవలసిందిగా
మరి ఇక్కడ భారత రాష్ట్రపతి ఒక కమిషన్ని ఏర్పాటు చేయవచ్చు అని ఆర్టికల్ 340 చెప్తా ఉంది. ఉదాహరణకి దేశంలో ఏదైనా ఒక వర్గం, ఒక తెగ ఉందనుకోండి, ఆ తెగ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటూ ఓకేనా, ప్రభుత్వం ద్వారా రాజ్యం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు కూడా పొందకుండా చాలా దుర్భర జీవితంలో గడుపుతున్నారని రాష్ట్రపతికి సమాచారం అందితే, రాష్ట్రపతి భావిస్తే ఆ తెగకు సంబంధించినటువంటి అధ్యయనం చేసి దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్తూ రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేస్తాడు ఆర్టికల్ 340 ప్రకారం. ఆ కమిషన్ తన నివేదిక సమర్పిస్తూ మరి రాష్ట్రపతి ఏమైతే చెప్పిండో, ఏ డ్యూటీ అయితే తప్పచెప్పిండో, మరి పలానా తెగ కానీ, పలానా వర్గం కానీ, పలానా కమ్యూనిటీ కానీ వెనుకబడి ఉన్నది. ఏ అంశాల్లో? రెండే అంశాలు. సామాజికంగా వెనుకబడి ఉన్నది, విద్యాపరంగా వెనుకబడి ఉన్నదని, మరి ఏ రకంగా వెనుకబడి ఉన్నది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటని చెప్తూ ఈ యొక్క మరి నివేదిక సమర్పించిన తర్వాత, ఉదాహరణకి ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీకి సంబంధించినటువంటి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఆర్టికల్ 341. ఆర్టికల్ 342 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించింది అయితే, ఆర్టికల్ 342 A ఇది ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఇది 342 A. మరి అంటే ఏంటంటే చూడండి, దేశంలో సామాజిక వర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, ఓబీసీ సామాజిక వర్గం కావచ్చు, లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలు కావచ్చు. ఎస్సీ సామాజిక వర్గం సామాజికంగా వెనుకబడి ఉన్నదని రాష్ట్రపతి భావించితే ఆయన ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తాడు ఆర్టికల్ 340 ప్రకారం. కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక సమర్పించినప్పుడు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఏ కులాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఉంటాయి, ఈ జాబితా ఎస్సీ సామాజిక వర్గం జాబితాలో ఎవరెవరు ఉంటారని దానికి సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంటు చట్టం ద్వారా ఎస్సీ సామాజిక వర్గం జాబితాను తయారు చేస్తుంది ఆర్టికల్ 341 ప్రకారం. పార్లమెంటు చట్టం ద్వారా ఎస్సీ సామాజిక వర్గాన్ని జాబితాను తయారు చేస్తుంది. అంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరెవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, దానికి సంబంధించిన పూర్తి అధికారం ఇక్కడ పార్లమెంటు కలిగి ఉంటుంది. పార్లమెంటు ఆ జాబితాను సంబంధించిన అన్ని సవరణలు చేసేటటువంటి అధికారం ఇక్కడ పార్లమెంటుకు ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గం జాబితాను పార్లమెంటు తయారు చేసిన తర్వాత ఈ జాబితాకు సంబంధించినటువంటి నోటిఫై చేసేటటువంటి రైట్స్ ఆర్టికల్ 340 ప్రకారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా ఎస్టీకి సంబంధించిన జాబితాను తయారు చేసే అధికారం పార్లమెంటు చట్టం ద్వారా తయారు చేస్తుంది, పార్లమెంటుకే ఉంటుంది. దీన్ని నోటిఫై చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది ఆర్టికల్ 342 ప్రకారం. అదేవిధంగా మరి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ముఖ్యంగా బీసీల యొక్క జాబితాను తయారు చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. భారత పార్లమెంట్ తయారు చేసిన జాబితాకు సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్ తయారు చేయాలన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫై చేసే అధికారం ఇక్కడ భారత రాష్ట్రపతికి ఉంటుందని చెప్తూ ఆర్టికల్ 342 Aని 2018 ఆగస్టులో పొందుపరచడం జరిగింది. ఈ రకంగా మరి రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఈ బేసిక్ ఈ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, ఓకేనా. కాబట్టి విద్యా సంస్థలలో సీట్ల విషయంలో, ఓకేనా, అది ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్ల విషయంలో అందరూ సమానంగానే ఉండాలి. ఎవరికి కూడా మరి ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువగా, ఒకరికి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాల్సిన అవసరం లేదని చెప్తూ ఇక్కడ ఆర్టికల్ 14 చెప్తూ ఉంటుంది. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మినహాయింపులు. ఓకే, మరి చట్టం ముందు అందరూ సమానులే, కానీ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో సామాజిక న్యాయం, జస్టిస్, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది కూడా రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. మరి సామాజిక న్యాయం ప్రకారం సమానత్వం ఓకే, కానీ సమానులలో సమానత్వం చూస్తే ఓకే, కానీ కొంతమంది అసమానంగా ఉండి కొందరు ముందుండి కొందరు వెనక ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని సమానంగా చూడడం కరెక్ట్ కాదని చెప్తూ ఈ సామాజిక న్యాయం చెప్తూ ఉంటుంది. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అని చెప్తూ ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపులని ఆధారంగా చేసుకొని, ఓకేనా, ఇక్కడ మనకి ఆర్టికల్ 15 ఉన్నది.
ఆర్టికల్ 15 ప్రకారం ఏం జరిగిందంటే భారతదేశంలో ఓకేనా 1950లో మద్రాస్ స్టేట్ ప్రభుత్వం అంటే మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మద్రాస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అంటాం దీన్ని. ఈ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఓకేనా మరి విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ ఓకేనా ఓకే నోటిఫికేషన్ని మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది 1950లో. ఇక్కడ విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 1950లో మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఓకేనా, మరి దీనిని సవాల్ చేయడం జరిగింది కోర్టులో సవాల్ చేయడంతో 1951లో ఏం జరిగిందంటే చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో 1951లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ అనేటివి రాజ్యాంగబద్ధం కాదు, ఓకేనా, వీటిని కొట్టివేయడం జరుగుతుందని చెప్తూ సుప్రీంకోర్టుతో తీర్పు ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఈ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ పంపిస్తూ అసలు మీరు ఏ బేస్గా ఈ రిజర్వేషన్స్ కల్పించారని అడిగితే మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమని డిఫెండ్ చేసుకుందంటే ఆర్టికల్ 46 ప్రకారం ఏదైనా ఒక వర్గం వెనుకబడి ఉందని, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కల్పించాలని ఆర్టికల్ 46 ప్రకారం మరి ఆదేశిక సూత్రాల్లో పొందుపరచబడి ఉంది. కాబట్టి ఆర్టికల్ 46 యొక్క స్ఫూర్తిని అమలు చేయడం కోసం మేము విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చామని చెప్తూ ఈ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం వాదించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఆర్టికల్ 46ను అమలు చేసే క్రమంలో భాగంగా మరి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే, చట్ట సమానత్వం మర్చిపోయారు, ఓకేనా, ఎలాంటి వివక్షత చూపకూడదని చెప్పి ఆర్టికల్ 15ని మర్చిపోయారు, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆర్టికల్ 16ని మర్చిపోయారు. అంటే మీరు ఆర్టికల్ 46ను అమలు చేసే క్రమంలో ఆర్టికల్ 14, 15, 16లను అతిక్రమించారు అని చెప్తూ ఇక్కడ సుప్రీంకోర్టు ఈ చెంపక దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసు విషయంలో 1951లో ఈ విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్స్ని కొట్టివేయడం జరిగింది. ఇది మొట్టమొదటి తీర్పు రిజర్వేషన్ల విషయంలో భారతదేశంలో. దానితోటి మరి ఈ యొక్క రిజర్వేషన్స్కి రాజ్యాంగ హోదా కల్పించడం కోసం 1951లో ఓకేనా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఓకేనా, ఈ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగి దీని ప్రకారం ఏం చేశారంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లో ఓకేనా సబ్ ఆర్టికల్ 15(4) అనేటటువంటి ఆర్టికల్ని తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 15(4) 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఆర్టికల్ 15(4) ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళిద్దరూ కూడా సామాజికంగా మరియు విద్యాపరంగా తరతరాలుగా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు సామాజికంగా వెనుకబడి ఉన్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు సమాజంలో వీళ్ళకి సరైన హోదా లేదు, సరైన విద్యా అవకాశాలు దొరకలేదు, వీళ్ళు అంటరాని వారుగా చూడబడ్డారు, ఓకే, వెలివేయబడ్డారు, సమాజంలో చాలా మరి ప్యూరిటీ అదేవిధంగా శుభ్రత లేనటువంటి వారుగా గుర్తించబడ్డారు, బానిసలుగా చూడబడ్డారు, వెట్టి చాకరీ చేయబడింది వీళ్ళ చేత. కాబట్టి వీళ్ళు తరతరాలుగా సమాజంలో వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి సరైన విద్యా అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళకి ఓకే ప్రభుత్వ విద్యా సంస్థలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ ఆర్టికల్ 15(4)ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వం ఓకే మరి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాంతో ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అనేటివి రాజ్యాంగ హోదా కల్పించబడినటువంటి సందర్భాలని మనం ఇక్కడ చూస్తాం. ఆ రకంగా రిజర్వేషన్స్ అనేటివి
కంటిన్యూ అయినాయి. కానీ ఇక్కడ కేవలం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ మరి చెలాయించబడ్డాయి అందించబడ్డాయి. దాంతోపాటు కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలలో మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ సీట్ల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలలో కానీ ఓకేనా, ఎయిడెడ్ విద్యా సంస్థలలో కానీ ఓకేనా, వీటిలలో మరి రిజర్వేషన్స్ లేవనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తర్వాత ఏం జరిగిందంటే ఆర్టికల్ 15(5) జమ చేయబడింది, రాజ్యాంగానికి యాడ్ చేయబడింది. ఆర్టికల్ 15(5) ఎప్పుడంటే 2005లో ఆర్టికల్ 15(5) ఓకే, 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15(5)ని రాజ్యాంగంలో యాడ్ చేశారు. ఆర్టికల్ 15(5) రాజ్యాంగ మరి ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరియు బీసీ, ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీలకు ఒకే విద్యా సంస్థలలో రిజర్వేషన్స్ అమలు చేయబడతాయని చెప్పబడింది. ఇక్కడ చూడండి ఆర్టికల్ 15(4) ప్రకారం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) వచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి. కానీ 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డటువంటి 15(5) ఆర్టికల్ ద్వారా ఓకేనా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్స్ పొందుపరచబడ్డాయి. అయితే ఏంటి ఆ విద్యా సంస్థలు అంటే ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటుగా ప్రైవేటు విద్యా సంస్థలు, ఎయిడెడ్ విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్స్ పొందుపరచాలనేటువంటి విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా, ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఒక మైనారిటీ విద్యా సంస్థలు తప్పితే మిగతా అన్ని విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ మరి 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005లో తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. దీంతో ఈ రిజర్వేషన్స్ మరి విద్యా సంస్థలలో ఈ రకంగా కంటిన్యూ చేయబడుతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగానే భారత ప్రభుత్వం 2006లో మరి కేంద్ర ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్లో మరి రిజర్వేషన్స్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే మరి 2008 నుంచి ఐఐటి అదేవిధంగా ఎయిమ్స్ అదేవిధంగా మరి ఇండియన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ లాంటి సంస్థలలో ఓబీసీలకి 27% రిజర్వేషన్ని అమలు చేయడం స్టార్ట్ అయింది. ఓకేనా, పెద్ద సంస్థలలో కూడా ఈ విద్యా సంస్థలలో ఓబీసీలకి 27% రిజర్వేషన్స్, ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, ఎస్టీలకి 7.5% రిజర్వేషన్లు ఓకేనా తీసుకురావడం జరిగింది విద్యా సంస్థలలో భాగంగా. ఓకే, సో ఈ రకంగా 15వ ఆర్టికల్ యొక్క మరి అమలు విధానం అనేది ఈ రకంగా ఉన్నది.